అనుకున్నంత అయ్యింది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మొదటి విడత చెరువుల పునరుద్ధరణ పనులకు వానలు అడ్డుపడ్డాయి. పూడికతీతలు మధ్యలో నిలిచిపోతున్నాయి. గుత్తేదారుల అలసత్వంతో లక్ష్యం ఆమడ దూరంలోనే ఆగిపోయింది. కరీంనగర్ జిల్లాలో చెరువుల పనులు ఎక్కడ చూసినా నాసిరకంగానే కనిపిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టానురీతిగా పనులు సాగించారు. కరీంనగర్ జిల్లాలో మిషన్ కాకతీయ తొలిదశ పనుల తీరుతెన్నులు రైతుల్ని నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి. ప్రతి వాననీటి బొట్టును ఒడిసిపట్టి పచ్చని ఆయకట్టును పెంపొందించాలనే ఘనమైన ఆశయంతో తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయ పనులు అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. గుత్తేదారుల అలసత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడై సర్కారు ఆశయం నీరువారిపోతోంది. కరీంనగర్ జిల్లాలో ఏడాది 1188 చెరువులను పునరుద్ధరించాల్సి ఉండగా పనుల ఆలస్యం, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకపోవటం, గుత్తేదారులు పనులు సకాలంలో మొదలుపెట్టని ఫలితంగా 500 చెరువులకు మాత్రమే పనులు మొదలయ్యాయి. ప్రారంభించి 2 నెలలైనా చెరువుల్లో పనులు ఒక దరికి చేరలేదు. చెరువులోని మట్టిని రైతులకు కాకుండా ఇటుక భట్టీలకు అమ్ముకోవటం, మొరాన్ని అమ్ముకోవటం కోసం పనులను సాగదీశారని రైతులు ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గుత్తేదారులు జేసీబీలు ఏర్పాటు చేయకపోవటం, జేసీబీలు ఏర్పాటు చేసిన దగ్గర ట్రాక్టర్ల ధరలు రెండింతలు చేయటంతో రైతులు పొలాల్లో మట్టిని వేసుకోలేకపోయామని వాపోతున్నారు. మిషన్ కాకతీయ పనులు ప్రారంభించినారు. 4 రోజులు మాత్రమే కాంట్రాక్టర్ పనిచేసినాడు. మిగతా పనులను వదిలేసి ఎక్కడెక్కడనే వదిలేశాడు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. పనులు ఎక్కడెక్కడ నిలిపివేసి ఇక్కడ మొత్తం అవినీతి రాజ్యాంగానే ఉంది. మరో ఎవరైతే ట్రాక్టర్ దారులు ఉన్నారు కదా, ట్రాక్టర్ దారులు మాత్రం వాళ్ళు రైతులకు పోతున్నారు. ట్రిప్కు 350-400 దాకా తీసుకుంటూ అమ్ముకుంటున్నారు. ఏమి చేసినట్టున్నది సార్, అంత బొందలు ఎక్కడనే కడలు ఉన్నాయి. బండలు ఎక్కడ రాసులు ఇంత ఒక్కొక్కడ నిలబడి పొక్కలు తోడినారు. ఒక్కళ్ళు ఇవ్వలేదు, ఏమి లేదు. మట్టి అడ్డగోలు రేటు పెడితే రైతు పోసుకోలేదు. 190 అంటే దగ్గరనే పోసుకుందరు. అంతా 1/2 కిలోమీటర్ లేదు, 200 వరకు ఓలు పోసుకోలే. ఇది పోసుకునే బాలు ఇంత ఎరువులు తెచ్చి పోసుకుందామని ఇంత రైతులు ఊకున్నారు. దాన్ని లేబల్ చేసి సమానం బ్లేడ్ కొట్టి లేబల్ చేసి పొక్కలను కుడిపితే సరి సమానం ఉంటుంది. నీళ్లు మంచిగా ఉంటాయి, అన్నిటికీ మంచి సౌలభ్యం మంచిగా ఉంటుంది. తవ్వుడు తవ్వీరు కానీ పురాతన మొత్తం పని చేయలేదు. కొంతవరకు పని చేసిర్రు. అవ్వలే ఈ పక్క కడలు తీసిరు మొత్తం. చెరువులో పూడికతీత పనులు కూడా సక్రమంగా జరగలేదని పలు చెరువు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పనులు జరిగిన తీరుపై దృష్టి పెట్టారని కోరుతున్నారు. ఆక్రమణలను సైతం తొలగించలేదని తక్కలపల్లి రైతులు వాపోతున్నారు. తక్కలపల్లి చెరువుల పని స్టార్ట్ అయిన నుంచి ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. 2 నెలల 15 రోజుల నుండి జరిగిన పని వచ్చిన ఫండ్స్లో మొత్తం ఒక 10 పైసల మందం కూడా పని జరగలేదు. మొత్తం అన్యాయం అంటే అంత అన్యాయమే జరుగుతుంది. ప్లస్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఎవరు సర్వేయర్ గారు వచ్చి ఇక్కడ మొత్తం సర్వే చేసిరు. ఇంత మందం నుంచి వెళ్ళి ఇట్లా భూమి ఇంత కొలతలు ఉన్నాయి, ఇక్కడి వరకు చెరువు ఉంటుంది అని అద్దులు పెట్టిపోయాను. ఆ అద్దులు పెట్టిన కొయ్యలు దగ్గరుండి మేమే కూలోళ్ళని పెట్టించి పాతిపించిన కొయ్యలు మొత్తం కొయ్యలని తీసేసిండ్రు. వాళ్ళు ఏం చేసిరంటే మా భూమి ఇక్కడ దాకున్నది, ఎవరు వస్తారు అనే విధంగా మాట్లాడి వాళ్ళు మొత్తం మళ్ళీ ఆక్రమించుకోవడానికే ప్రయత్నిస్తారు. దీన్ని అధికారులు స్పందించి వచ్చి చూసి దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మా జైత్యాల మండల్ తగలపల్లి గ్రామం. మా చెరువు చింతమరి చెరువు. దీనికి 14 లక్షలు శాంక్షన్ అయినాయి. కాకతీయ మిషన్లో వర్క్ నడుస్తుంది. అయితే వర్క్ నడిస్తే మేము ఇంతకుముందు బౌండరీ గురించి కూడా చాలా పోరాడినాం. తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి కంప్లీట్ ఇచ్చినా కానీ ఎవరు చర్య తీసుకోలేదు. ప్రస్తుతానికి తవ్విరు కానీ తవ్వింది కూడా కొంతవరకే తవ్విర్రు. అది ఏంటంటే ఒక మీది చూపించడానికి, అధికారులకు చూపించడానికి మాత్రమే అంతవరకే ఉంది. దీని మీద తగు చర్య తీసుకొని మాకు గ్రామానికి వాటర్ ఎక్కువ సోర్స్ అయ్యే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారులు ఆడింది ఆట పాడింది పాటగా పనులు చేపట్టారు. ఎక్కడ చూసినా నాసిరకం పనులే సాగుతున్నాయి. జిల్లాలో పనులు పూర్తయిన వాటిలో కేవలం 10% మేరే నాణ్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం చెరువుల్లో పనులు తూతూమంత్రంగానే సాగాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు చెరువుల పునరుద్ధరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పనుల నాణ్యతను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించటం, నాణ్యత లేని పనులు చేపట్టిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని తెలియజేయటం జరిగింది.